విడుదల రజనీ అండ్ లావు కృష్ణదేవరాయలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనాలా లేకపోతే నార్మల్ అసలు జరిగిన వాటికి ఇప్పుడు పరిణామాలు అనాలా, కానీ ఇప్పుడు ఇది మాత్రం ఫుల్ హల్చల్ చేస్తుంది. వీళ్ళిద్దరు టాపిక్ అయితే ఏంటంటే, విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టి నా మీద లావు కృష్ణదేవరాయలు ఎవరొస్తే వాళ్ళతో కేసులు పెట్టిస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే టీడీపీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళ పోలీసులతోనే, అంటే వాళ్ళకి సంబంధించిన ఒక మనిషి ఆయన పోలీస్ గా ఉంటే నా మీద ఎంక్వైరీ రేపిస్తే ఆయన ఏమిస్తారు, టీడీపీ అడిగిన రిపోర్టే కదా ఇస్తారు. సో ఇలా గనక చేస్తే నాకు ఎట్లా న్యాయం జరుగుతుంది? అండ్ నేను రాజకీయాలకి వచ్చింది నేనేదో డబ్బులు సంపాదించుకోవాలని కాదు, నేను వచ్చాక నా డబ్బులు పెట్టుకొని పోగొట్టుకున్నాను తప్ప నేనేమి డబ్బులు సంపాదించలేదు. అండ్ ఇదంతా నా మీద ఎందుకు చేస్తున్నారు అని అంటే, దీనికి వెనక ఉన్న డైరెక్టర్ లేకపోతే ఇదంతా నడిపిస్తున్నది లావు కృష్ణదేవరాయలు అని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా చెప్పేశారు. అంతేకాదు వార్నింగ్లు ఇచ్చారు, నేనేం చేస్తానో చూడండి, లేకపోతే నన్ను గనక ఇలా ఇబ్బంది పెట్టాలి, నన్ను ఏడిపించాలి అని గనక చూస్తే నేను ఏడ్చే రకం కాదు, ఏడిపించే రకం అంటూ కూడా ఆమె చెప్పారు. దీనికి లావు కృష్ణదేవరాయలు కూడా రియాక్ట్ అయ్యారు అండ్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన చూపించారు, ఇది నీ మీద పెడుతున్న టీడీపీ అనో లేకపోతే కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులో కాదు, ఓన్లీ ఇవి నువ్వు చేసిన తప్పులకి ఇప్పుడు పరిణామాలు అని మాత్రమే ఆయన చెప్పారు. టీడీపీ వాళ్ళైతే ఎందుకు కేసులు పెడుతున్నారు, ఒకసారి ఇందులో నేను పేర్లు చదువుతా చూడండి. అందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, లేకపోతే ఎంపీపీలు, వీళ్ళందరూ విడుదల రజనీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కోట్ల డబ్బులు తీసుకొని మొన్నటి వరకు ఇవి ఇచ్చేస్తాను, నా మీద కేసులు పెట్టొద్దు అంటూ కూడా రాయబారాలు నడిపారు విడుదల రజనీ. కానీ ఇప్పుడు ఏదో తప్పంతా వేరే వాళ్ళు చేస్తున్నారు, నేను మంచిదాన్ని అన్నట్లు ఆమె చెప్పుకుంటున్నారు అనేది లావుది కృష్ణదేవరాయలు చెప్పిన వాదన. అయితే ఇన్నర్ గా ఇందులో ఏముంది అనేది ఒకసారి మనం విశ్లేషిద్దాం. అదేంటంటే, విడుదల రజనీ కింద ఒక వర్గం, లేకపోతే విడుదల రజనీ పిఏ గాని లేకపోతే ఆవిడ దగ్గర ఎవరైతే ఆమె అనుచరులు ఉంటారో వాళ్ళు ఉన్నారు. లావు కృష్ణదేవరాయలకు కూడా ఆయనకు ఒక అనుచర వర్గం ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య కొంచెం కాంటాక్ట్స్ ఉన్నాయి, అక్కడ ఎక్కడ మాటలు చెప్పుకునే విధానాలు ఉన్నాయి. అయితే విడుదల రజనీకి సంబంధించిన ఒక అతన్ని అరెస్ట్ అయితే జరిగింది మొన్న మధ్య. దానికి జరిగిన తర్వాత ఇదంతా ఎవరు చేయించారు అంటే, ఇది భయపెట్టమని లావు కృష్ణదేవరాయల నుంచి ఎవరో చెప్పారట. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇక్కడ వీళ్ళు చెప్పిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అత్యుత్సాహం చూపించి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి అతను బయటకు వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఇలా చేశారు, ఏం జరుగుతుంది అని మాట్లాడుకున్నప్పుడు, లేదు మేము నార్మల్ బెదిరించాలనుకున్నాం, కానీ ఇలా ఇంత పెద్దగా అవుతుంది అనుకోలేదు అనేది కూడా ఒకటి లావు కృష్ణదేవరాయలకు తెలిసిందే. ఇదంతా వీళ్ళు మాట్లాడుకున్నాక ఏంటి అంటే, ఒక రచ్చ అయితే క్రియేట్ అయింది. అంటే ఎప్పుడైనా నార్మల్ ఇద్దరు నాయకులు ఉన్నారంటే, ఒక ఏరియా నుంచి ఒక ఇద్దరు నాయకులు ఉన్నారంటే, 2 పవర్ హౌసెస్ లా ఉన్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా గొడవలు సహజం. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ అనుచర వర్గం లేనిపోని మాటలు చెప్పుకొని, అంటే ఎవరైతే వాళ్ళ లీడర్ ఉన్నారో వాళ్ళ దగ్గర కొంచెం మంచి పేరో లేకపోతే వాళ్ళ దగ్గర ఒక ప్లేస్ గురించి వీళ్ళు లేనిపోని అబద్ధాలు చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఎవరైతే లావు కృష్ణదేవరాయలు అండ్ విడుదల రజనీ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఒక స్పేస్ ని అయితే క్రియేట్ చేశారు. అది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, అండ్ దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. విడుదల రజనీ కాల్ డేటాను లావు కృష్ణదేవరాయలు కాల్ డేటాను రికార్డ్ చేయించారని, లేకపోతే కాల్ డేటాను తీశారు అని ఆవిడ ఒక అలిగేషన్ అయితే వేయడం ఉంది. నేను ఒక బీసీ మహిళను, నేను ఒక ఎమ్మెల్యేని, నా కాల్ రికార్డింగ్స్ నా కాల్ డేటాను ఇలా తీస్తే నా ప్రైవసీకి లేకపోతే నాది ఏదైతే ఉందో నా ప్రైవసీకి అది భంగం కలిగించినట్టు కదా అన్నట్లు కూడా విడుదల రజనీ మాట్లాడారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఒక అనుచర వర్గం ఉంది, ఇక్కడ ఒక అనుచర వర్గం ఉంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు ఎక్కిస్తూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి అది నిజంగా జరుగుతుందా లేదా అనేది ఒకటి కన్సిడర్ చేయడానికి, అంటే ఒకటి అవునా కాదా, నిజమా లేదా అని తెలుసుకోవడానికి లావు కృష్ణదేవరాయలు అయితే ఇది ఒకటి చేయించారట. ఇది కూడా బయట నుంచి వస్తున్నదే, మనకి ఎక్కడ ప్రూఫ్స్ లేవు. ఇది కూడా విడుదల రజనీ లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ కాపీ వాటిలో ఉండి త్రూ తెలిసినవే, మనం ఏది ఇక్కడ మన వే నుంచి చెప్పేదైతే ఏం లేదు. అయితే
అది జరిగిందంట. ఈ కాల్ డేటా తీయించడం అయితే జరిగిందంట. దీనికి ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి, ఎఫ్ఐఆర్ ఉండాలి. ఈ ఒకవేళ కాల్ డేటాని తీయాలంటే ఎఫ్ఐఆర్ ఉండాలి. దానికి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారంట. దీనికి ఒక ఆయన డిఎస్పి అండ్ అక్కడ సంబంధిత చోట ఎస్ఐ దీనికి ఉపయోగపడ్డారంట. వాళ్ళిద్దరి మీద తర్వాత చర్యలు కూడా తీసుకున్నారంట. ఇదంతా ఎప్పుడు 2020 సెప్టెంబర్లో జరిగింది ఇదంతా. అప్పటి నుంచి అంటే నా కాల్ డేటాని నేను ఎవరెవరితో ఒక 5-6 నెంబర్ల మీద కాల్ డేటాని తీశారంట. సో అక్కడ అనుకున్నది ఒకటి, అంటే ఇది జరుగుతుంది, ఇది తెలుసుకోవాలి అనుకున్నది ఒక వర్గం అనుకుంటే, కాల్ డేటా తీయడం ఏదైతే ఉందో అది కొంచెం నెగిటివ్ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళిపోయింది. అది ఎవరైనా చూడగానే ఫస్ట్ అలానే అర్థం చేసుకుంటారు. సో అది నెగిటివ్ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఒకటి చిచ్చు అయితే రాచుకుంది. ఇది వైఎస్ జగన్ గారి వరకు వెళ్ళారు. ఆయన కూడా కొంచెం ఎందుకు ఇలా కాల్ డేటా తీశారు, అది ఎంత చీప్గా ఉందో అట్లా మాట్లాడడం జరిగింది. సో విడుదల రజనీకి లావు కృష్ణదేవరాయలకి వీళ్ళిద్దరికి మధ్య అసలు ఎప్పటికీ పూడ్చలేని ఒక గ్యాప్ అయితే వచ్చేసింది. సో ఇలాంటి గ్యాప్ పెరుగుతూనే ఉంది. మొన్న ఎవరైతే విడుదల రజనీ అనుచరులు ఉన్నారో వాళ్ళ అరెస్ట్ దగ్గర నుంచి ఇది ఇంకా పెరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రెస్ మీట్స్ అయితే వీళ్ళిద్దరికి ఎంత రాజకీయంగా వీళ్ళిద్దరికి ఎంత వైరం ఉందనేది అయితే తెలుస్తుంది. విడుదల రజనీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో ఏం జరిగింది, లావు కృష్ణదేవరాయలు ఎందుకు ఒక డైరెక్షన్ ని పాత్రని చేస్తూ తన మీద ఎందుకు కేసులు పెట్టించాలనుకుంటున్నారు అనే దానికి ఆవిడ ఒక క్లారిటీ ఇచ్చారు. నేను అలాంటివి ఏవీ చేయడం లేదు, ఆవిడ చేసిన తప్పులకి ఇప్పుడు అవన్నీ ఆమెకు చుట్టుకుంటున్నాయి అన్నట్టు లావు కృష్ణదేవరాయలు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే ఇద్దరు వర్గాలు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అని నేను ఫస్ట్ ఎందుకు అన్నాను అంటే, ఇక్కడ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి వైసీపీ ఏం చేసింది, వైసీపీ ఎలా పరిపాలించింది, వైసీపీ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే పార్టీ పరిపాలన ప్రభుత్వం ఈ మూడు మీద, లేకపోతే అవినీతి అన్యాయం అక్రమాలు వీటి మీద, లేకపోతే నేను చెప్పినట్టు ఏదైతే వైసీపీని టార్గెట్ చేసే ఒక రాజకీయం ఉందో దాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది అన్న ఒక వినికిడైతే ఉంది. అండ్ ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు. యాక్చువల్లీ విడుదల రజనీ లావు కృష్ణదేవరాయలు ఇద్దరు టీడీపీకి సంబంధించిన వాళ్ళు. విడుదల రజనీ ఎలా చంద్రబాబు నాయుడిని పొగిడింది అనేది మనకి బాహాటంగా వీడియోలే చాలా ఉన్నాయి. అండ్ లావు కృష్ణదేవరాయలు ఆయన ఏదో ఇప్పుడు టీడీపీలో ఉన్నది కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టీడీపీలోనే ఉంది. అండ్ తర్వాత మళ్ళీ ఇద్దరు వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు తిరిగి మళ్ళీ తెలుగుదేశంలోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అంటే ఎక్కడెక్కడ నాయకులకో లేకపోతే ఇన్ఛార్జీలకో లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు పడని ప్లేసెస్ ఉన్నాయో వాటి దగ్గర చిచ్చు పెడితే వీళ్ళకి కొట్టుకుంటా ఉంటారు. ఒకటి ఉంటది కదా మీమ్ సంథింగ్, మీరు కొట్టుకుని చావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అని. అదే అలా వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలో టీడీపీ లేకపోతే కూటమి ప్రభుత్వం చేయాల్సిన రాజకీయాలని చేసేస్తుంది. మొన్న చూసాం కదా వల్లభనేని వంశీ అరెస్ట్ కానీ లేకపోతే పోసాని అరెస్ట్ కానీ, ఇప్పుడు రీసెంట్ గా రోజా అరెస్ట్ అవుతుందా లేకపోతే విడుదల రజనీ అరెస్ట్ అవుతుందా అనుకుంటే ఇదంతా కాకుండా విడుదల రజనీ లావు కృష్ణదేవరాయలు వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉన్నారు. ఇలా వీళ్ళిద్దరు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి డైవర్షన్ పాలిటిక్స్ తిప్పుతూ ఉంటే ఆంధ్ర ప్రజలు లేకపోతే మీడియానో లేకపోతే నేతలు కార్యకర్తలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ ఆ పాలిటిక్స్ మీదే ఉంటారు, డైవర్షన్ పాలిటిక్స్ మీద. ఇంతలో ఇక్కడ చేసే రాజకీయాలు ఇక్కడ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పుడు విడుదల రజనీ లావు కృష్ణదేవరాయలు వీళ్ళిద్దరూ మరి ఎవరు కరెక్ట్ లేకపోతే ఎవరు తప్పు, లేకపోతే ఎవరైనా అన్యాయం అవినీతి చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారా, లేకపోతే అన్యాయం అవినీతి చేసిన వాళ్ళని ఇప్పుడు ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్న నాయకులు బయటకి లాగాలనుకుంటున్నారా అనేది అయితే మనకి తెలియదు. ఇంకా దీని మీద ఒక అధికారికంగా ఏదైనా తెలిస్తే తప్ప, దీని మీద అధికారిక తీర్పు వెలువడితే తప్ప ఎవరిది పంతం లేకపోతే ఎవరిది కక్ష అనేది మనకి తెలీదు. అండ్ చూడాలి రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు మలుపు తిరగబోతున్నాయనేది చూడాలి. విడుదల రజనీ ఏసీబీ అరెస్ట్ లేకపోతే కేసులు అనేది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా చూడాలి.